రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే హైదరాబాద్లో మందకొడిగా కొనసాగుతోంది. వివరాలు ఇచ్చేందుకు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలో సర్వే వడివడిగా సాగుతోంది. ఉన్న పథకాలు తీసేస్తారన్న భయంతో నగర ప్రజలు ఎన్యూమరేటర్లకు తమ స్టేటస్ స్థితిగతులను తెలియచేయటం లేదన్న ఆరోపణలున్నాయి. సర్వే ప్రారంభంలో ఎన్యూమరేటర్లపై కుక్కలు వదిలిన ఘటనలు మనం చూశాం. అయితే ఎన్యూమరేటర్లు పట్టు వదలని విక్రమార్కుల్లా ఇళ్లలోకి వివరాలను సేకరిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 44.3% సర్వే పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 25,05,517 నివాసాలకు గాను 11,10,883 నివాసాల్లో సర్వే పూర్తి చేయడం జరిగింది. సోమవారం ఒక్కరోజే 1,50,227 ఇళ్లలో సర్వే నిర్వహించారు. అటు స్ట్రాంగ్ రూముల్లో సర్వే వివరాలను భద్రంగా ఉంచారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన సర్వేకి సంబంధించి ఏదైతే జిల్లాల్లో కొంచెం స్పీడ్ గా జరుగుతున్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మందకొండిగా సాగుతుందని చెప్పొచ్చు. అయితే సర్వేకి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి గ్రేటర్ పరిధిలోని ఏదైతే వాసులు ఇవ్వడానికి ఆసక్తి చూపించట్లేదు. ఈ క్రమంలో కూడా చాలా తక్కువ అంటే యోగ మందకొండిగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రాల్లో మాత్రం అంటే జిల్లాలో సమగ్ర మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. పట్టణాలు గ్రామాల్లో సైతం ప్రజలు సర్వేలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎన్యూమరేటర్లకు తమ వివరాలను స్వచ్ఛందంగా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు 65% సర్వే పూర్తి చేశారు జిల్లాలో. అయితే 1,16,14,348 నివాసాలకు గాను 70,75,640 నివాసాల్లో ప్రజలు స్థితిగతుల వివరాలు సేకరించారు. ఈ సర్వేలో అత్యధికంగా ములుగు జిల్లాలో 95% పూర్తయింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో 89%, అదేవిధంగా జనగామ జిల్లాలో 86% పూర్తయింది. అయితే ఇటు దీనికి సంబంధించి హైదరాబాద్ లో మాత్రం చాలా తక్కువ నమోదైందని చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే 65% సర్వే ఇప్పుడు పూర్తి చేశారు. అయితే ఇక్కడ 1,16,14,340 నివాసాలకు ఈ అయిన సర్వేలో మాత్రం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మాత్రం ఏదైతే మందకొండిగా సాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎవరు గ్రేటర్ పరిధిలోని సర్వేకి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదని చెప్పాలి. సో ఈ క్రమంలో కూడా ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం ఈ సర్వేను పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా జిల్లాల వారీగా అయితే పర్సంటేజ్ అంటే స్పీడ్ గా వేగంగా కొనసాగుతున్నప్పటికీ కూడా గ్రేటర్ పరిధిలో మాత్రం మందకొండిగా సాగుతుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఇప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు ఎన్యూమరేటర్లకు కూడా సలహాలు సూచనలు ఇచ్చిన పరిస్థితుంది. అదేవిధంగా ఇటు సూపర్వైజర్లు కూడా దీన్ని వేగవంతం చేయాలని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే గ్రేటర్ పరిధిలోని ఎక్కువ అంటే తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా కూడా చర్యలు అధికారులు చేపట్టాలని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.